హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సహజీవనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట అండి. ఈ మధ్య చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను, కరెక్ట్ టైమింగ్కి పెట్టలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నానండి. తప్పకుండా కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా కరెక్ట్ టైమింగ్స్కి రెగ్యులర్గా పెడతాను ఆన్ టైంలో. సో అంతవరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జ్యోత్స్న, నేను చెప్పనా, ఆ ఊళ్ళు చాలా బాగుంటాయేమో కానీ ఈ గది అంత అద్భుతంగా మాత్రం ఉండవని ఖచ్చితంగా చెప్పగలను. ఆ వెన్నెల చూడు, ఆ కొబ్బరి ఆకుల తలతల చూడు, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదూ. నువ్వు ఇలా అలిగి రావటమే బాగుంది అనిపిస్తోంది. ఈ నిశ్శబ్దం నాకేమిటో చాలా హాయిగా ఉంది. జ్యోత్స్నని మీదికి లాక్కుంటూ అన్నాడతను. శ్యామ్ సుందర్, జ్యోత్స్న ఊళ్ళు తిరిగి వచ్చారు. ఈ 20 రోజులు జ్యోత్స్న జీవితం సుందరమైన కలలా జరిగిపోయింది. అనుక్షణం అతనితో కలిసి ఉండడం, అతని మాటలు వినటం, అతని ప్రేమని పొందటం ప్రతిరోజు ఇట్టే గడిచిపోయింది. శ్యామ్ సుందర్ మాటల్లో చతురుడే కాదు, అవసరం కలిగితే అంత కష్టపడే స్వభావం కూడా ఉంది. అతను చూపే అనురాగం, ఆత్మీయత చూస్తే జ్యోత్స్న అతనికి ఎంత అపురూపమో అర్థమవుతుంది. బెంగళూరులో ఉండగా కబ్బన్ పార్కులో ఇద్దరూ తిరుగుతుండగా జ్యోత్స్న కాలికి దెబ్బ తగిలింది. రాయికి బొటనవేలు తగిలి రక్తం కారింది. జ్యోత్స్న తూలి పడిపోయి అమ్మా అనగానే అతను చప్పున రెక్కపట్టి ఆపాడు. పాదం వైపు చూడగానే అతని ముఖం ఆందోళనగా అయింది. జేబురుమాలు తీసి అక్కడికక్కడే కట్టుకట్టాడు. ఆ తర్వాత అతను చేసిన హడావిడి అంతా ఇంత కాదు. కారులో సరాసరి జ్యోత్స్నని హోటల్కి తీసుకొచ్చాడు. కారులోంచి జ్యోత్స్న దిగి నడవబోతుంటే అమాంతం చేతుల మధ్య ఎత్తి లోపలికి తీసుకొచ్చాడు. అయ్యయ్యో, అందరూ చూస్తున్నారు. జ్యోత్స్న విలవిలలాడుతున్నట్టుగా అంది. చూడని, ఎవరు లెక్క చేస్తారట? కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పిచ్చి వాళ్ళకి అట్టే తేడా ఉండదని లోకాన్ని తెలుసుకొని కాటేజీ లోపలికి తీసుకువచ్చి లైటు వేసి మంచం మీద పడుకోబెట్టాడు. అతని చేతుల్లో అలా ఉండటం జ్యోత్స్నకి హాయిగా ఉంది. ఎవరైనా స్వర్గం ఎక్కడుందో తెలుసా అంటే ప్రేమించిన వాడి చేతుల్లో అని చెప్పాలనిపించింది. శ్యామ్ సుందర్ జ్యోత్స్నని మంచం మీద పడుకోబెట్టాడు. లేవనీయకుండా జ్యోత్స్నకి కావలసినవన్నీ తనే అందించాడు. అరగంట అయిన తర్వాత బాయ్ భోజనం తెస్తే తనే కలిపి తినిపించాడు. అన్నం తింటూ క్షణంసేపు అతని వైపు చూసిన జ్యోత్స్న అతని చేయి పట్టుకుని చప్పున అతని భుజం మీద తల ఆనించుకుంది. ఏమిటిది? తల మీద చేయి వేస్తూ అడిగాడు. బామ్మ అన్న మాట గుర్తుకు వస్తోంది. ఏమని? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకునే అమ్మాయి ఏ బంగారు పువ్వులతో పూజ చేసిందోనని. అతను అప్పుడప్పుడు కనుబొమ్మలెత్తుతూ అనే ఆ ఊహు జ్యోత్స్నకి ఎంతో ఇష్టం. అలాగా అనే భావం అది. ఆ భావం ఎంతో అందంగా కనపరుస్తాడో. జ్యోత్స్న మంచం మీద పడుకుంది. అతను తలుపులు వేసి వచ్చాడు. అతను మంచం మీద కూర్చున్నాడు. పడుకున్న జ్యోత్స్న వైపు చూస్తూ అడిగాడు. నిద్రొస్తోంది కదూ? అస్సలు రావటం లేదు అంది లేచి కూర్చుంటూ. అతను జ్యోత్స్నని దగ్గరకు తీసుకున్నాడు. అసలు నిజం చెప్పాలంటే ఊరు ప్రయాణం మొదలైన ఈ 15 రోజుల్లో నిద్రపోయిందే తక్కువ. అయినా అలసట లేదు. అదొక ఉత్సాహం, జలపాతంలా ఉరికే హుషారు, వెన్నెల లాంటి ఆనందం. ఇద్దరూ కలిసి తిరుగుతుంటే ఈ ప్రపంచం యావత్తూ ఎంతో ఆనందంగా కనిపించేది. ఎక్కడైనా ముష్టివాళ్ళు కానీ అంగవైకల్యం కలవాళ్ళు కానీ కనిపిస్తే జ్యోత్స్న తల తిప్పుకునేది. శ్యామ్ సుందర్ జేబులోంచి డబ్బు తీసి వాళ్ళకి వేసేవాడు. వాళ్ళని చూస్తూ ఇద్దరూ అనుకునేవారు, అబ్బా, మనిషిగా పుట్టిన తర్వాత ఆరోగ్యంగా అందంగా ఉండటం ఎంతో వరం కదూ అంటూ జీవితం ఎంత అపురూపమో గుర్తు చేసుకునేవాళ్ళు. మైసూర్లో బృందావన్ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు గొట్టాల నుంచి ఎగజిమ్మే నీటి తారల్ని, రంగురంగుల లైట్లని చూస్తూ మన జీవితం కూడా ఇంత సుందరంగా గడిచిపోవాలి అనుకునేవాళ్ళు. చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయానికి వచ్చిన వృద్ధ దంపతులను చూసి మనం కూడా ఇలా అయిపోతాం కదా, అప్పటికి మనకి నెమరు వేసుకోవటానికి ఎన్ని మధుర స్మృతులో అనుకునేవారు. వెన్నెల్లో జ్యోత్స్న ఒడిలో తల పెట్టుకుని పడుకున్న శ్యామ్ సుందర్ తెల్లటి పల్చటి చీరలో నుంచి మెరుస్తున్న మంగళసూత్రాలని తాకుతూ, జ్యోత్స్న, ప్రేమకి పెళ్ళి అనేది గమ్యం.
ఎవరైనా ప్రేమించుకొని పెళ్లి చేసుకోకపోతే అంతకంటే విషాదం ఇంకోటి ఉండదేమో. పెళ్ళి ఎంత మధురమైన భావన. కలిసి ఎన్నో పనులు చేయవచ్చు. జీవితంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండి ఒంటరితనం పారద్రోలవచ్చు. పిల్లల గురించి, భవిష్యత్తు గురించి అన్నీ పంచుకోవచ్చు. అర్ధాంగి అన్న మాటలో ఎంతో అర్థం ఉంది కదూ. నాకెందుకో గాని ఈ పెళ్ళి అనే వ్యవస్థ మీద చెప్పలేనంత ఇష్టం, అంతులేని గౌరవం అనేవాడు. అతని క్రాఫ్ట్లోకి వేళ్లు పోనిస్తూ అతను చెప్పే ఆలోచనలు వింటూ ఊకొడుతూ ఉండేది. మనకి పిల్లలు పుడితే వాళ్ళని ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి. వాళ్ళకి మన ప్రేమ ఇవ్వాలి కానీ అధికారం చూపకూడదు. మనల్ని చూసి వాళ్ళు గర్వపడాలి సుమా. కలలో తేలిపోతున్నట్లుగా అంటున్న శ్యాంసుందర్ని జ్యోత్స్న భుజాలు పట్టి కోపంగా ఒడిలో నుంచి నెట్టివేసింది. పో, పెళ్ళయి 2 నెలలు కాలేదు, అప్పుడే పిల్లల గురించి తాపత్రయం. జ్యోత్స్న, ప్రేమ గమ్యం పెళ్ళి అయితే పెళ్లి గమ్యం పిల్లలు. ప్రేమ, పెళ్ళి, పిల్లలు ఈ మూడింట్లో మనిషికి ఏ ఒక్కటి లభించకపోయినా అది సంపూర్ణ జీవితం కానే కాదు. జ్యోత్స్న ఆశ్చర్యంగా చూసింది. నవ్వుతూ తుళ్ళుతూ ఆటలు పట్టించే శ్యాంసుందర్ కాడు ఇతను. ఇతను ఎంతో గంభీరమూర్తిగా ఉన్నాడు. జీవితం అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. ఆ క్షణంలో అతను చెప్పే మాటలు బాగానే ఉన్నా ఎదురుగా ఉన్న తనని వదిలేసి ఎప్పుడో పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించటం జ్యోత్స్నకి నచ్చలేదు. అతని ఆలోచనల్లో సర్వస్వం తనే నిండిపోవాలని జ్యోత్స్నకి అనిపిస్తుంది. క్షణం అతన్ని విడిచి ఉండబుద్ధి కాదు. శ్యాంసుందర్ అలక వహించిన జ్యోత్స్న ముక్కు పట్టి ఊపాడు. పిల్లలు అంటే ఎవరోయ్? నువ్వు ప్లస్ నేనేగా. ఏమో బాబు, నీ మనసులో నాకు తప్ప ఇంకెవరికి చోటు ఉండకూడదు, సరేనా? నాకలా అనిపిస్తుంది. ఓకే, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు బాస్ ఏదైనా చెబితే నీ గురించి మాట్లాడతాను. ఇల్లు అనగానే జ్యోత్స్న ఉలికిపాటు చెందిన దానిలా చూసింది. చప్పున అతనికి దగ్గరగా జరిగి అతని గుండెల్లో ముఖం దాచుకుంది. అబ్బా, ఇల్లు, ఉద్యోగమా? నువ్వు నేను విడిగా ఉండాలి కాబోలు. తలుచుకుంటే ఇప్పుడే దిగులు వేస్తోంది. మన హనీమూన్ అప్పుడే అయిపోతోందా? అతను జ్యోత్స్న జుట్టు సరిచేస్తూ అన్నాడు. డోంట్ వరీ జ్యోత్స్న, ఇద్దరు తెలివిగల వాళ్ళు పెళ్లి చేసుకుంటారనుకో, వాళ్ళ జీవితం అంతా హనీమూన్లా గడిపేస్తారు. మనం తెలివిగల వాళ్ళమా, తెలివిలేని వాళ్ళమా? అతని ఈ ప్రశ్న విని క్షణం ఆలోచించాడు. తర్వాత భుజాలు కుదిస్తూ, ఏమో, అది కాలమే నిర్ణయించాలి, మనకెలా తెలుస్తుంది అన్నాడు. జ్యోత్స్న అతని దగ్గర నుంచి లేవబోయింది. అతను భుజాలు పట్టుకుని లేవకుండా ఆపేశాడు. జ్యోత్స్న, మన పెళ్ళయ్యి 2 నెలలైంది, నీకెలా అనిపిస్తోంది? జ్యోత్స్న క్షణంసేపు పరీక్షగా అతని కళ్ళల్లోకి వెతుకుతున్నట్లుగా చూసింది. యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అంది. థ్యాంక్ యూ, ఎంతో అనురాగం నిండిన కంఠంతో అన్నాడతను. జ్యోత్స్న, శ్యాంసుందర్లు ఊరి నుంచి తిరిగి వచ్చేశారు. శ్యాంసుందర్ ఉద్యోగంలో జాయిన్ అయినాడు. అతని జీవితం మామూలు ఒరవడిలో పడిపోయింది. జ్యోత్స్న ఇంట్లో ఉండిపోయింది. జ్యోత్స్నకి హఠాత్తుగా సుందరమైన కలలో నుంచి భూమి మీదకి పడినట్టుగా ఉంది. శ్యాంసుందర్ హనీమూన్లో లాగా రాత్రంతా మేల్కొని కబుర్లు చెప్పటం లేదు. ఉదయం లేవగానే అతను పరుగు పందానికి సిద్ధమైన మనిషిలా ప్రవర్తిస్తాడు. లేవటంతోనే హడావిడి ప్రారంభమవుతుంది. ఆదరా బాదరా ముఖం కడుక్కొని కాఫీ తాగుతూనే పేపర్ చూసేస్తాడు. స్నానం చేసి భోజనం చేస్తూ తల్లితో ఇంటి విషయాలు మాట్లాడతాడు. తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం అవ్వగానే వచ్చేవాడు. రాగానే సరాసరి గదిలోకి వచ్చి జ్యోత్స్నని దగ్గరకు లాక్కొని పెదవుల మీద గాఢంగా ఒత్తేవాడు. ఇంకా కాసేపు కూర్చుని కబుర్లు చెప్పేవాడేమో కానీ ఈ లోపల తల్లి శామూ అంటూ పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే టక్కున జ్యోత్స్నని వదిలేసి వస్తున్నా అంటూ వెళ్ళిపోయేవాడు. సుందర లోకాలకి ఎగరబోతున్న జ్యోత్స్న మనసు టప్పున నేలకూలేది. భోజనాలు అయ్యేసరికి రాత్రి 9 గంటలయ్యేది. గదిలోకి వచ్చిన అతను 10 గంటలు అవగానే గుడ్ నైట్ డియర్ అంటూ కళ్ళు మూసుకునేవాడు. పగలంతా తిరిగి అలసిపోయిన అతనికి కళ్ళ మీదకి నిద్ర ఇట్టే ముంచుకు వచ్చేసేది. జ్యోత్స్న ఏదో చెబుతుంటే అంటూనే నిద్రలోకి జారిపోయేవాడు. జ్యోత్స్న తీరు వేరుగా ఉండేది. పగలంతా ఇంట్లోనే ఉండేదేమో, కాలం గడవటం మహా కష్టంగా ఉండేది. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఒక అరగంటో గంటో నిద్రపోయి లేచేది. సాయంత్రం 3 గంటలైనప్పటి నుంచి గడియారం వైపు చూస్తూ భర్త రాకకి వేచి చూస్తూ నిమిషాలు లెక్క పెడుతూ ఉండేది. శ్యాంసుందర్ వచ్చేవాడు, కానీ ఏం లాభం? అతని సమయం అంతా జ్యోత్స్నకి ఏనాడు లభించేది కాదు.
రేషన్ కార్డు మీద పంచదార తీసుకున్నట్టుగా లెక్క ప్రకారం ఉండేది. అతన్ని తప్పుపట్టి లాభం లేదు. అతను ఆ ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి బ్లడ్ ప్రెషర్ మనిషి కావడంతో ఆయనకి ప్రతి ఒక్కటి చెప్పరు. ఇంటి విషయాలన్నీ కొడుకును సంప్రదించి నిర్ణయాలు చేయటం తల్లికి అలవాటు. జానకమ్మ గారు ప్రతి చిన్న విషయం కొడుక్కి చెప్పాల్సిందే. చివరికి పని మనిషి మానేసిన ఆ వార్త శ్యాంసుందర్కి వినిపించి అతని నుంచి స్వాంతన పొందాల్సిందే. భోజనాల సమయం వస్తే అందరూ కలిసి కూర్చోవాలి. అది ఎన్నేళ్ల నుంచో ఆ ఇంట్లో వస్తున్న అలవాటు. జ్యోత్స్నకిది చిరాగ్గా ఉండేది. శ్యాంసుందర్తో కలిసి భోజనం చేయడం అనేది ఒక అందమైన అనుభవం. అది పోగొట్టుకోవడం ఇష్టం లేక మనిద్దరం కలిసి విడిగా తిందాం అనేది. అదెలా కుదురుతుంది? బాగుండదు. వాళ్ళని వదిలేసినట్టు ఉంటుంది. అతను మొహమాట పడేవాడు. ఆ మొహమాటం జ్యోత్స్నకి నచ్చేది కాదు. ఆ నచ్చకపోవటం అతను లక్ష్య పెట్టేవాడు కాదు. సినిమాకి వెళ్ళాలంటే ఇంట్లో ఉన్న పటాలం అంతా బయలుదేరాల్సిందే. శ్యాంసుందర్ వాళ్ళందరితో ఉన్నప్పుడు భార్యతో ఎక్కువగా మాట్లాడాడు. ఇది గమనించిన జ్యోత్స్న వాళ్ళు బయలుదేరుతున్నారు అంటే తను సినిమాకి రాను అనేది. ఏదైనా అభిప్రాయం మనసులో కలిగితే దాచుకొని దిగంరింగటం జ్యోత్స్న స్వభావంలో లేనేలేదు. శ్యాంసుందర్తో ఒక రోజున చెప్పేసింది, వాళ్ళతో సినిమాకి వెళ్ళదలుచుకుంటే నువ్వెళ్ళు, నేను రాను. నాతో సినిమా చూడాలని నువ్వు అనుకుంటే మనిద్దరమే వెళ్దాం. అదేమిటి? ఆశ్చర్యంగా చూశాడతను. అదంతే, నన్ను వాళ్లతో కలపకు. చూడు, నీ జీవితం విడిగా నువ్వు ఇవ్వగలిగినంత నాకివ్వు. ఇంతకు మించి నేను అడగను. అదేమిటి జ్యోత్స్న? లేకపోతే ఏమిటి? నువ్వు ఇంట్లో ఉండేదే చాలా తక్కువ వ్యవధి. ఆ కాస్తసేపు వాళ్ళంతా నీ చుట్టూ ఉంటారు. నేనెప్పుడు నీతో కలిసి ఉండాలి? అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? నిన్ను పెళ్లి చేసుకుని నేనిలా ఒంటరితనంతో ఎందుకు వేగిపోవాలి? జ్యోత్స్న ముఖంలో ఎరుపు చూసి అతను చెక్కుతుడయ్యాడు. పిచ్చి జ్యోత్స్న, అతను దగ్గరకు తీసుకుంటూ అనునయంగా చెప్పాడు. చూడు, నేను దగ్గర లేను అంటున్నావు. నువ్వు దగ్గర లేనట్టుగా నాకెప్పుడూ అనిపించదు. నేను ఆఫీస్కి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, అమ్మతో కూర్చొని కబుర్లు చెప్తున్నా నువ్వు నాతోనే ఉన్నట్టుగా ఉంటుంది. జ్యోత్స్న, ఏ మనిషి జీవితం అయినా ఒక పువ్వు లాంటిది. భూమిలో వేళ్ళు, భూమి మీదికి కొమ్మలు లేకుండా పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? ఏ మగపిల్లవాడి జీవితంలోనైనా తల్లి అంటే భూమిలో పాతుకున్న వేళ్ళు, కొమ్మలు అంటే చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నమాట. ఒక్కదానివిగా పుట్టిన నీకు ఇది అర్థం కాదు. జ్యోత్స్న అతని చేతుల్ని తప్పించి దూరంగా జరిగింది. అతని వివరణ వినే సహనం జ్యోత్స్నకి లేదు. అసహనంగా చూస్తూ అడిగింది, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నా భర్తగా నా సమయం నీతో గడపాలి అని నేను అనుకోవడం తప్పు కాదుగా? కాదు. ఏం, సినిమాకి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేరా? ఎందుకు వెళ్ళలేరు? నేను నీతో వెళితే వాళ్ళేమీ అనుకోరు. సినిమాకి కలిసి వెళ్ళటం, కలిసి కూర్చొని భోజనం చేయటం ఇది నా చిన్నప్పటి నుంచి వస్తున్న అలవాటు. ఈ అలవాటు మెల్లగా క్రమంగా అంతరించాలి. ఒక్కసారి మానేస్తే అది నీ రాక కారణం అని వాళ్ళు అనుకుంటారు. నీ గురించి అలా అనుకోవటం నాకు ఇష్టం లేదు. చూడు, నువ్వు నాకు ఎంత అపురూపమో వాళ్ళకు కూడా అలా అనిపించాలి అని నా ప్రయత్నం. వాళ్ళలో అలాంటి భావం ఉండాలని నాకేం లేదు. నాకు చాలా ఉంది. ఎందుకంటే నువ్వు ఈ ఇంటికి వచ్చావు. వాళ్ళతో కలిసి ఉండడం నీ కర్తవ్యం. జ్యోత్స్న కొత్త విషయం వింటున్నట్టుగా చూసింది. ఆ రోజు నుంచి శ్యాంసుందర్ ఒకసారి తల్లి చెల్లెళ్లతో, మరోసారి జ్యోత్స్నతోనూ వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. కానీ ఇంత మాత్రాన అభిప్రాయ భేదాలు అంతమైపోలేదు. ఒకసారి జానకమ్మ గారు కొడుకు కోడలు అతి సన్నిహితంగా ఉండడం చూసి ఆ మధ్యాహ్నం శ్యాంసుందర్ ఆఫీస్కు వెళ్ళినప్పుడు, చూడు, ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలున్నారు. పెద్దదాని దురదృష్టం, పెళ్ళి అయిన 6 నెలలకే మొగుడు పోయాడు. రెండో దానికి కూడా ఊహ తెలుస్తోంది. నువ్వు కాస్త ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారని తెలుసుకొని ప్రవర్తించాలి. ఆవిడ మాటలు విన్న జ్యోత్స్న తెల్లబోయింది. ఇప్పుడు నేనేం చేశాను అంది. ఏం చేశావో నా నోటితో చెప్పించకు. ఉదయం ఆఫీస్కు వెళ్ళేటప్పుడు వాడికి దగ్గరగా ఉండడం నేను చూశాను. అలాంటివి ఒకరి కళ్ళ పడకుండా ఉండడం నేర్చుకోవాలి. జ్యోత్స్న ముఖం తరిగిన కందగడ్డలా అయింది. చాలా కోపం వచ్చింది. సిగ్గు, అవమానం కూడా కలిగినాయి. ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు వెళ్ళబోతూ శ్యాంసుందర్ వెనక్కి వచ్చి జ్యోత్స్న చెంప మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. జ్యోత్స్న అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. అతన్ని కదలనీయలేదు. అతను విడిపించుకోవడానికి ప్రయత్నించి విఫలుడై చేతి గడియారం చూపిస్తూ జ్యోత్స్నని వదలమన్నట్టు దండం పెట్టాడు. అలారా దారికి అన్నట్టు చూసి జ్యోత్స్న ఎడమ చెంప అందించింది.
అతను సున్నితంగా ముద్దు పెట్టుకొని వదిలేయబోతుంటే హఠాత్తుగా అతన్ని పట్టుకొని తనే గాఢంగా పెదవుల మీద, కళ్ళ మీద, నుదుటి మీద ముద్దు పెట్టేసుకుంది. అతని క్రాఫ్ చెరిపేసింది. మళ్ళీ తనే దువ్వెన తెచ్చి అతన్ని కూర్చోమని అతని తలని గుండెలకి నొక్కిపట్టి తల దువ్వింది. అతను థ్యాంక్యూ అని వెళ్ళిపోయాడు. ఆ సుందరమైన కలలాంటి దృశ్యం అత్తగారు ఎప్పుడు చూసింది? ఆవిడ చూశాను అనేసరికి జ్యోత్స్నకి ఏడుపు వచ్చినంత పనైంది. కోపంగా చూస్తూ, నాకు చెబుతారేం, ఆ జాగ్రత్తలేవో మీ అబ్బాయికే చెప్పుకోండి అంది. జానకమ్మకి ఒళ్ళు మండిపోయింది. నోరు నొక్కుకొని, అవ్వా, ఏం సమాధానం ఇది? ఇలాంటివి ఎంత తల్లినైతే మాత్రం వాడికి చెబుతానా? ఆడవాళ్ళం మనం మాట్లాడుకోవాలి గాని. ఇదిగో నేను చూస్తూనే ఉన్నాను నీ వరుస. నువ్వు ఇలాంటి జవాబులు చెప్పావంటే నాకు బాగుండదు. మీరిలా ప్రతి చిన్న విషయానికి కల్పించుకోవడం నాకు కూడా బాగుండదు. నిన్న కూడా అంతే, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తే అలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావని నిలదీశారు. ఏం అడగటం తప్ప? అనవసరం అంటాను. చెప్పాల్సింది ఏదైనా ఉంటే నేనే చెబుతాను. మీరు నన్నేమీ ఆరా తీయనవసరం లేదు. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో నాకు తెలియవద్దా? మీకు తెలిసేదేమిటి? నేనేమైనా తిరగరాని చోట్లు తిరుగుతానా? నేనేం చిన్నపిల్లనా? జ్యోత్స్న గదిలోకి వెళ్ళిపోయింది. జానకమ్మ కళ్ళు నిప్పులు కక్కినట్టు చూసినాయి. ఆ సాయంత్రం శ్యాంసుందర్ రాగానే ఆవిడ జ్యోత్స్నకి చాలా తలతిక్కతనం ఉందంటూ జరిగిన దానికి 4 కల్పించి చెప్పేసింది. ఇది వింటున్న జ్యోత్స్న సహించలేకపోయింది. చరచరా వచ్చి ఆవిడ జరిగిన దాన్ని గూర్చి ఎన్ని అబద్ధాలు చెప్పిందో చెప్పేసింది. మాట పెరిగింది. జానకమ్మ ఆవేశంతో ఆడపులిలా అరుస్తూ, ఒరేయ్ శాము, ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలుగా వచ్చింది. ఈ ఇంటి గౌరవం సామాన్యమైనది కాదని అది నిలపాలని చెప్పు. జ్యోత్స్న విసురుగా అంది. ఏం గౌరవం మీ ఒక్క ఇంటికేనా? మా ఇంటికి లేదా? మా బామ్మకి ఉన్న పేరు ముందు మీరెంతా? అబ్బబ్బా, నువ్వు లోపలికి వెళ్ళు. శ్యాంసుందర్ జ్యోత్స్నని భుజాలు పట్టి గదిలోకి తోశాడు. జానకమ్మ హఠాత్తుగా ఏడవసాగింది. చూసావా, ఆ పిల్లకి మనం వాళ్ళకంటే తక్కువ వాళ్ళం అనే భావం బాగా ఉంది. నేను మొదటే ఈ సంబంధం వద్దని చెప్పాను. నువ్వు వినలేదు. ఆ పిల్ల కాకపోతే పెళ్ళే చేసుకోనని చెప్పావు. అబ్బబ్బా, అవన్నీ ఇప్పుడెందుకు? అయిపోయిందిగా. వాడు ఆఫీస్ నుంచి వచ్చాడు. మంచినీళ్ళైనా ఇవ్వకుండా ఏమిటి మీ సోది? శ్యాంసుందర్ తండ్రి విసుక్కున్నాడు. నేనేమిస్తాను? వాడిని చూసే మహా ప్రేమగల వ్యక్తి దొరికిందిగా. ఇక నేనెందుకు వాడికి? ఆవిడ ఏడుపు రెట్టింపయింది. శ్యాంసుందర్ తల్లి కంటనీరు చూడలేకపోయాడు. అమ్మా, చప్పున దగ్గరికి వెళ్ళాడు. ఏమిటమ్మా ఇది? జ్యోత్స్న తెలుసో తెలియకో ఏదో అంటే నువ్వు కూడా ఇంత చేస్తావు? అనునయించబోయాడు. అను నేనిప్పుడు పరాయిదాన్నిగా, నీ భార్యని బాధపెట్టే రాక్షసినయ్యే. అలా అనకమ్మా, అతను బ్రతిమలాడాడు. అతను గదిలోకి వచ్చేసరికి జ్యోత్స్న బొమ్మలా నిలబడి ఉంది. అతను జ్యోత్స్న వైపు చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. బట్టలు మార్చుకున్నాడు. మళ్ళీ వెంటనే గదిలో నుంచి వెళ్ళిపోయాడు. చెల్లెళ్ల సాయంతో డైనింగ్ టేబుల్ మీద అన్నం సర్ది ఏడుస్తూ పడుకొని ఉన్న తల్లిని బలవంతంగా లేపి అన్నానికి లాక్కు వచ్చాడు. తనే అన్నం కలిపి నెయ్యి వేశాడు. జానకమ్మ అతని చెయ్యి పట్టుకొని దానికి తల ఆనించి హఠాత్తుగా పెద్దగా ఏడవసాగింది. శ్యాము, నన్నేం చేస్తావోరా? నాన్నగారు చూడబోతే సుస్థి మనిషి. నా ప్రాణానికి 2 ఆడపిల్లలు. నీ మీదనే గంపడంత ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నాను. ఏమిటమ్మా ఇప్పుడు ఏమైందని? ఈ కాస్త దానికి నువ్వు ఇంత బాధపెడతావేమిటి? అతను అనునయంగా అన్నాడు. చెల్లెళ్ళు, తండ్రి, తల్లి అతను భోజనానికి కూర్చున్నారు. మీ వదినని భోజనానికి పిలుచుకురా అన్నాడు. చిన్న చెల్లెలు వెళ్ళి వదిన రాను అంది అని చెప్పింది. అందరూ కలిసి భోజనం చేశారు. శ్యాంసుందర్ తినబోతుంటే తల్లి ఆపింది. వద్దు, నువ్వు తినకు, ఆ అమ్మాయితో కలిసి గదిలో తిను అంది. ఆ రాత్రి జ్యోత్స్నని స్వాంతనపరచడానికి అతను ఎంతో ప్రయత్నించాడు. కానీ జ్యోత్స్న అతన్ని దగ్గరకు రానియలేదు. అతను చెప్పే మాటలు వినలేదు. నీకు నేను ముఖ్యం కాదు అని ఇప్పుడు తెలిసింది అంది రోషంగా. శ్యాంసుందర్ జవాబు చెప్పలేకపోయాడు. ఆ రోజే ఆఫీస్లో ఆఫీసర్కి అతనికి ఒక కాంట్రాక్టు విషయంలో ఘర్షణ జరిగింది. అతను చాలా చిరాకుగా ఉన్నాడు. ఇంటికి వస్తే ఈ గొడవ ఎదురైంది. అతనికి కణతలు బద్దలవుతాయా అన్నంత తలనొప్పిగా ఉంది. జ్యోత్స్నతో అతను ఎక్కువగా తర్కించలేదు. జ్యోత్స్న భోజనం చేయలేదని అతను చేయలేదు. జ్యోత్స్న నిరసనగా చూస్తూ అంది. నువ్వు నా మాటే వినిపించుకోలేదు. నా తప్పు ఏం లేదని చెప్పినా వినలేదు. ఆవిడ ఎక్కడ బాధపడుతుందోనని వెళ్ళి బ్రతిమలాడావు. ఆవిడే నీకు ముఖ్యం, నేను కాదు. నీ జీవితంలో నాకెంత స్థానం ఉందో నాకిప్పుడు బాగా తెలుస్తోంది. అతని ఓపిక నశించింది.
తెలుసుకో, బాగా తెలుసుకో. అమ్మ తర్వాతనే నువ్వు. ఎప్పుడైనా సరే అంతే. మంచం మీద దిండు తీసుకుని విసురుగా తలుపు తీసి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. అతను తండ్రి గదిలోకి వెళ్ళి పడక కుర్చీలో పడుకున్నాడు. తండ్రి స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటాడు కాబట్టి అతను వచ్చి పడుకున్నది కూడా తెలియదు. ఆ రాత్రి మొట్టమొదటిసారిగా శ్యామ్ సుందర్, జ్యోత్స్న ఒకరితో ఒకరు మాట్లాడకుండా విడిగా పడుకొని గడిపారు. మర్నాడు శ్యామ్ సుందర్ ఆఫీస్కి వెళ్ళాడే కానీ ఉండలేకపోయాడు. మధ్యాహ్నమే వచ్చేశాడు. తల్లి, తండ్రి, చెల్లెళ్ళు పెళ్లికి వెళ్లారు. శ్యామ్ సుందర్ బట్టలు మార్చుకొని మంచం మీద పడుకున్నాడు. జ్యోత్స్న తన మంచం విడిగా లాగింది. ఒడిలో దిండు పెట్టుకొని ఆ మంచం మీద కిటికీ వైపు తిరిగి కూర్చొని తదేకంగా ఆలోచిస్తున్నట్టుగా బయటకి చూస్తోంది. అతను బట్టలు మార్చుకునేటప్పుడు జ్యోత్స్నను చూశాడు. బాధ అనే సెగకి వడలిపోయిన పువ్వులా ఉంది ఆ ముఖం. అతని గుండెలు నలిపినట్టు అయింది. జాలి వేసింది. వచ్చి మంచం మీద పడుకొని కణతలు నొక్కుంటూ తలనొప్పిగా ఉంది అన్నాడు. జ్యోత్స్న తల తిప్పి కూడా చూడలేదు. మంచినీళ్ళివ్వు అడిగాడు. జ్యోత్స్న విననట్టే ఊరుకుంది. అతను మంచం మీద నుంచి లేచాడు. కానీ మంచినీళ్ల కోసం వంటగది వైపు వెళ్ళలేదు. టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. అందులో నుంచి ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ పాట రాసాగింది. జ్యోత్స్న గిరుక్కున తిరిగి చూసింది. చటాలున వచ్చి అది ఆపు చేయబోయింది. అతను చెయ్యి పట్టి ఆపేశాడు. జ్యోత్స్న అతని చేతిలో నుంచి చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడింది. కానీ సాధ్యం కాలేదు. రెట్టింపు బలం తెచ్చుకొని అతన్ని తోసేసి ఆ టేప్ రికార్డర్ వైపు వెళ్ళబోయింది. కానీ అతని చేతులు నడుంని చిక్కించుకొని దూరంగా జరగటంతో వీలు కాలేదు. అతను జ్యోత్స్నని 2 చేతుల మధ్య చిక్కించుకొని కావాలనే మంచం మీద వెళ్ళకిలా పడ్డాడు. జ్యోత్స్న అతనితో పాటు అతని మీద పడింది. జ్యోత్స్నని అతను లేవనీయలేదు. పెనుగులాడుతున్న జ్యోత్స్న చేతులని తన చేతులతో అదిమిపట్టి జ్యోత్స్న చెంపకి ముఖం ఆనించి, జ్యోత్స్న, సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ, సారీ సారీ. ఆ సారీ అనటంలోనే అతను ఎంత బాధపడుతున్నాడో తెలుస్తూనే ఉంది. రాత్రి నుంచి అతను మౌనంతో మూగపోయిన వీణలా ఉన్న జ్యోత్స్న ఒక్కసారిగా ఏడ్చేసింది. అతని మనసు కరిగిపోయినట్టయింది. జ్యోత్స్న తలని గాఢంగా గుండెలకి అదుముకున్నాడు. జ్యోత్స్న, మనిద్దరం ఒకరిని ఒకరు ఎంత కావాలని అనుకున్నాం, ఆ సంగతి మర్చిపోతావేం? నువ్వు చదువుకున్న దానివి. నీకు నేను వేరే చెప్పాలా? అమ్మకి ఎవరైనా ఎదురు చెబితే చాలా కోపం వస్తుంది. కాస్త ఆ స్వభావం తెలుసుకొని నువ్వు ప్రవర్తిస్తే నాకు హాయిగా ఉంటుంది. ప్లీజ్, నా కోసం గడ్డం పట్టుకుంటూ అన్నాడు. ప్రయత్నిస్తాను. నువ్వు వాళ్ళతో అలా మాట్లాడుతుంటే నన్నేమిటో మర్చిపోయినట్టుగా, పరాయిదాన్ని చేసినట్టుగా అనిపిస్తోంది. చాలా బాధ అనిపిస్తోంది. అతని కౌగిలిలో ఇమిడిపోయి కోపం, రాత్రి నుంచి పడిన బాధంతా మర్చిపోతూ అంది. 10 నిమిషాల తర్వాత శ్యామ్ సుందర్ జ్యోత్స్నని వంటింట్లోకి లాక్కు వెళ్ళాడు. జ్యోత్స్న వంట చేస్తుంటే అతను సాయం చేశాడు. జ్యోత్స్న కూర తరుగుతుంటే అతను బియ్యం కడిగి అందించాడు. జ్యోత్స్న వంట పూర్తి చేస్తుంటే టేబుల్ మీద ప్లేట్స్ సర్దాడు. జ్యోత్స్న హఠాత్తుగా అతని దగ్గరికి వచ్చి అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి గుండెల్లో ముఖం దాచుకుంటూ అంది, నాకెప్పుడూ ఇలా మనిద్దరమే ఉండాలి అనిపిస్తుంది. నేను నిన్ను ప్రేమించాను. నా జీవితం సర్వస్వం నీవే అన్నట్టు ఉన్నాను. నీ జీవితం కూడా నాకు అలాగే ఉండాలని అనుకోవటం నా తప్ప? అతను జుట్టు సరిచేస్తూ చెంపలు నిమురుతూ చెప్పాడు. తప్పేం కాదు, కానీ నా సంగతి కొంచెం ఆలోచించు. నువ్వు రాకముందు నుంచి నా జీవితం వాళ్ళతో పెనవేసుకుని ఉంది. అది నేను మెల్లమెల్లగా విడిపించి నీకివ్వాలి గాని ఒక్కసారి తెంపకూడదు కదా. వాళ్ళని అభిమానంగా చూసినంత మాత్రాన నిన్ను ప్రేమగా చూడడం లేదని నువ్వు అనుకోవద్దు. ప్లీజ్ జ్యోత్స్న, నన్ను అర్థం చేసుకో. అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. జ్యోత్స్నకి అతని బాధ అర్థమైనట్టే అనిపించింది. అతనితో సహకరించాలని కూడా ఆ క్షణంలో అనిపించింది. నేనెప్పుడూ మీ అమ్మతో ఇక ఘర్షణ పడను, సరేనా అంది. థ్యాంక్ యూ అన్నాడతను. అతని మనసు ఎంతో తేలికపడినట్టుగా అనిపించింది. ఆ రాత్రి శ్యామ్ సుందర్ హనీమూన్లో గడిపిన శ్యామ్ సుందర్ లాగానే అనిపించాడు. మర్నాడు జ్యోత్స్న అత్తగారు వంట చేస్తుంటే నేను సాయం చేయనా అంటూ వెళ్ళింది. జానకమ్మగారు ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది. ఆ వెంటనే, ఎందుకులేమ్మా, నేనే తంటాలు పడతాను. ఆ వంట మనిషికి ఏం రోగం వచ్చిందో ఏమిటో, 4 రోజులవుతోంది. వారం రోజుల్లో వస్తానని ఊరు వెళ్ళింది, రానే లేదు అంటూ సాధింపుగా అంది. నా కర్మ ఏమిటో గాని నేను అందరినీ బాగా చూస్తాను, గౌరవిస్తాను. నా మంచితనం ఏమిటో ఒక్కరికి అర్థం కాదు.
అంది శ్లేషగా. జ్యోత్స్న ఆవిడ వద్దన్నా సాయం చేసింది. వంట ఆవిడ పెళ్ళిళ్ళ సీజన్లో ఇలా ఏదో ఒక వంకతో మానేయటం, పెళ్ళిళ్ళకి వంట చేసి డబ్బు సంపాదించి మళ్ళీ మన దగ్గరికి రావటం మనకు అలవాటేగా అమ్మా అంది పెద్ద కూతురు. జ్యోత్స్న ఆ రోజు అందరితో కలిసి భోజనం చేసింది. తనే టీ కలిపి శ్యాంసుందర్తో పాటు అందరికీ ఇచ్చింది. నువ్విలా ఉంటే నా మనసు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అన్నాడు శ్యాంసుందర్. ఇలాగే ఉండటానికి ప్రయత్నిస్తాను సరేనా అంది. జ్యోత్స్న నా బంగారు తల్లి అచ్చు వరమ్మగారన్నట్టే అన్నాడు. చాలు జ్యోత్స్న చిరుకోపంగా చూసింది. వరమ్మగారు పండగకి ఇద్దరినీ రమ్మనమని రాసింది. శ్యాంసుందర్ సెలవు లేదన్నాడు. పండగ ఒక్కరోజుకి వెళ్ళి మళ్ళీ అదే సాయంత్రం తిరిగి వచ్చారు. మళ్ళీ కార్యక్రమం మామూలే. అతని ఆఫీస్కి, జ్యోత్స్న ఇంట్లో ఒంటరిగా. ఈ ఒంటరితనంతో బోర్ కొడుతున్న జ్యోత్స్న దాని నుంచి తప్పించుకోవడానికి శ్యాంసుందర్తో తను ఉద్యోగం చేస్తానని అంది. ఏం ఉద్యోగం చేస్తావో చెప్పు అన్నాడు. ఇంటీరియర్ డెకరేషన్ నాకు చాలా ఇష్టం. ఆశ నన్ను పార్ట్నర్గా చేరమని ఎప్పటినుంచో వేధిస్తోంది. క్షణంసేపు శ్యాంసుందర్ ముఖం గంభీరంగా మారింది. అతను మంచం మీద వెనక్కి వాలి స్పోర్ట్స్ స్టాక్ తిరిగేస్తున్నాడు. జ్యోత్స్న వచ్చి మంచం మీద అతని దగ్గరగా కూర్చుంది. అతని లాల్చీ గుండీలు విప్పుతూ పెడుతూ అనునయంగా అంది. చూడు, నువ్వు చూస్తే ఉదయం వెళ్ళిపోయి రాత్రికి కానీ తిరిగి రావు. ఇంట్లో ఇలా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలంటే నాకు చెడ్డ చిరాకుగా ఉంది. నేను ఉద్యోగం చేస్తే నీకేమైనా అభ్యంతరమా? నాకేం లేదు. మరి ఆశతో చెప్పనా? చెబుదువుగానే ఉండు. ఒక్కసారి అమ్మతో చెప్పని. ఆ మాట వినగానే జ్యోత్స్న ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. మధ్యలో ఆవిడని అడగటం ఎందుకు? ఎందుకంటే నా జీవితం వాళ్లతో ముడిపడి ఉంది కాబట్టి. అతని లాల్చీ గుండీలు సరిచేస్తున్న జ్యోత్స్న చేతులు ఆగిపోయినాయి. చివాలన లేచి వెళ్ళిపోయింది. అతను చేయి పట్టుకొని బలవంతంగా ఆపాడు. చూడు జ్యోత్స్న, నా జీవితం నా ఒక్కడిది కాదు. నా వాళ్లతో పెనవేసుకుని ఉంది. నేనే పని చేసినా వాళ్ల గురించి కూడా ఆలోచించడం నాకు అలవాటు. నువ్వు కూడా ఈ అలవాటు చేసుకుంటే బాగుంటుంది. నాకనవసరం. అతనితో పెనుగులాడి పట్టు వదిలించుకుని జ్యోత్స్న మంచం మీద నుంచి లేచింది. అతనితో నిర్మోహమాటంగా చెప్పేసింది. చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను చేసే ఏ పనైనా నీ ఆమోదం ఉంటుందా ఉండదా అని నీ వరకే ఆలోచిస్తాను. నిన్ను బాధ పెట్టకుండా ఉండడానికి నేనెంతైనా లొంగుతాను. మీ వాళ్ల సంగతి నాకు చెప్పకు. అట్లా ఆలోచిస్తూ కూర్చుంటే జీవితం అప్పుడు మన కోసం కాకుండా వాళ్ల కోసం బ్రతుకుతున్నట్టు అవుతుంది తెలుసా? జ్యోత్స్న, అన్యాయంగా మాట్లాడకు. అన్యాయమా? ఇందులో అన్యాయం ఏముంది? నేను బామ్మని వదిలి రాలేదు. ఆవిడికి నా మీద ఎంత ప్రేమ! అయినా ఆవిడ నా జీవితం నేను అనుభవించే అవకాశం నాకు ఇవ్వలేదు. అలాగే మీ అమ్మగారు కూడా ఇవ్వాలి. జ్యోత్స్న, నీ విషయం వేరు. నువ్వు ఆడపిల్లవి. జ్యోత్స్న కంపనంగా చూసింది. ఆ మాటే అనవద్దని 1,00,000 సార్లు చెప్పాను. ఆడపిల్లనైతే ఏమిటట? నాకు నీలా మనసు లేదా? ఆలోచించే శక్తి లేదా? మన ఆచారాలు వేరు. ఈ కుంటిసాకులు నాకు చెప్పకు. ఆచారాలు ఎలా వచ్చాయి? మన సౌకర్యం కోసం మనం పెట్టుకుంటే ఏర్పడినాయి. మనం మార్చుకుంటే అవే మారతాయి. ఆచారాలట ఆచారాలు. ఏం, ఇదివరకు మన పూర్వీకులు క్రింద కూర్చొని భోజనం చేసేవారు. ఇప్పుడు టేబుల్ మీద పెట్టుకొని తింటున్నారు. ఈ ఆచారం ఎలా మారింది? మీ అమ్మ మారిస్తేనేగా. మీ బామ్మకి ఎంతో చాదస్తమట. వంట ఇంట్లోకి పని మనిషిని రానిచ్చేది కాదుట. మీ అమ్మ పనిపిల్లతో వంట ఇంట్లో పని అంతా చేయించటం లేదు. మీ తాతగారు పిలక పెట్టుకొని పైన చొక్కా కూడా వేసుకోకుండా ఉత్తరీయం కప్పుకునేవారట. మీ నాన్నగారు సూట్ ఎలా ధరిస్తున్నారు? ఈ మార్పులన్నీ ఎలా వచ్చాయి? దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి, అవసరాల్ని బట్టి ఆచారాలు ఏర్పడతాయి. రోజులతో పాటు అవి మారిపోతుంటాయి. శ్యాంసుందర్ దిమ్మరపోయిన వాడిలా చూస్తుండిపోయాడు. సరే, తర్వాత మాట్లాడదాంలే అన్నాడు. అతనికి ఒక్కొక్కసారి జ్యోత్స్నను చూస్తే భయం వేస్తుంది. ప్రేమికురాలిగా, భార్యగా జ్యోత్స్న అతనికి స్వర్గం చూపిస్తుంది. అందులో సందేహం లేదు. కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు జ్యోత్స్న తనతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటుంది. జ్యోత్స్న వ్యక్తిత్వం, స్వతంత్ర ఆలోచన అతనికి ఇష్టమే. అది ఉండబట్టే వరమ్మగారు ఎన్ని మంచి సంబంధాలు తెచ్చినా తిరస్కరించి తననే ఎన్నుకుందని కూడా అతనికి తెలుసు. జ్యోత్స్న ఇప్పుడు అతనికి లొంగినట్టుగా, చెప్పిన మాట వింటూ కనుసన్నల్లో మెలిగినట్టుగా ఉండాలని అతని ఆశ. కానీ ఆ అభిప్రాయం సాగేది కాదని అతనికి క్రమంగా తెలిసి రాసాగింది. జ్యోత్స్నలోని ప్రియురాలి కోసం అతను రాజీ పడక తప్పటం లేదు. జ్యోత్స్న ఉద్యోగం మాట వినగానే జానకమ్మ గారు మా ఇంటా వంట లేదు అంటూ తిరస్కరించేసింది.
తల్లికి ఇష్టం లేని పని చేయటం అంటూ సాకు పెట్టాడు గాని అసలు అతనికే లోలోపల జ్యోత్స్న ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. ఉద్యోగం అంటే సహజంగా దాని మీద ఏకాగ్రత కావాలి. అందులో ఉత్సాహం పుంజుకుంటే ఇల్లు, భర్త రెండో ప్రాధాన్యతకి వచ్చేస్తారు. కెరీర్ బాగా వృద్ధి చేసుకోవాలనే తపనగల అమ్మాయికి సహజంగా ఇంటి మీద ధ్యాస తక్కువగా ఉంటుంది. ఇప్పటి ఆడపిల్లలు ఇల్లు చూసుకుంటారు కానీ ఇల్లే సర్వస్వం అనుకోరు. ఇల్లు చక్కబెట్టుకుని భర్త రాక కోసం ఎదురు చూడటంలో జీవితం ధన్యం అవుతుందని అనుకోరు. జ్యోత్స్న ఆ ప్రసక్తి మళ్ళీ తెచ్చింది. ఆశకి నేనేం చెప్పను? ఏ విషయంలో? జ్యోత్స్నకి కోపం వచ్చింది. ఏ విషయంలో అంటావేం? అంత గుర్తులేదా? ఉద్యోగం సంగతేనా? అవును. శ్యామ్ సుందర్ జ్యోత్స్నని దగ్గరికి తీసుకున్నాడు. నీకు ఉద్యోగం ఎందుకోయ్? నన్ను చూసుకో, అదే పెద్ద ఉద్యోగం అనుకో. ఉదయం 10 గంటలకు వెళ్ళి రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చే పెద్ద మనిషిని చూసుకోవాలిట. అయితే జీతం ఇవ్వు అంది కోపంగా. ఓకే, ఎంత కావాలో చెప్పు. ఏమో నాకేం తెలుస్తుంది, నువ్వే విలువ కట్టు. అమ్మో, నీ విలువ అమూల్యం. చేతులతో చుట్టేశాడు. జ్యోత్స్నని ఒప్పించే మార్గం ఏమిటో అతనికి తెలుసు. దగ్గరకు తీసుకుని లాలనగా చెప్పాలి. అతను అదే పని చేశాడు. చూడు, ఆఫీస్కి నేను వెళ్తాను, నువ్వు వెళ్తావు. అప్పుడు నేను దొరికితే నువ్వు దొరకవు, నువ్వు దొరికితే నేను దొరకను. నీకు ఒక లోకం అంటూ ఏర్పడుతుంది. అబ్బా, నాకు ఈర్ష్య అనిపిస్తుంది. నిజం చెప్పనా జ్యోత్స్న, నీ మనసులో మెదిలే ప్రతి ఆలోచన నా కొరకై ఉండాలి అనిపిస్తుంది. ఇప్పుడంటే ఇలా ఖాళీగా ఉన్నావు, ఏం తోచటం లేదు అంటున్నావు. రేపు పిల్లలు పుడతారనుకో, అప్పుడు నీకు అసలు టైమే మిగలదు. పో. గోముగా చూస్తూ అతని భుజాలు పట్టి తోసింది. నువ్వు కాదు కూడదు ఉద్యోగం చేయాలి అంటే నీ ఇష్టం, నిన్ను కాదనను. జ్యోత్స్న ఆ రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. మర్నాడు ఉదయం అతను ఆఫీస్కు వెళ్తుంటే వెనుక నుంచి దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులు వేస్తూ నువ్వే గెలిచావు అంది. దేనిలో? నేను ఉద్యోగం చేయదలుచుకోవడం లేదు. అతను జ్యోత్స్న చేయి పట్టి గబాలన ముందుకు లాక్కున్నాడు. నిజంగానా? నిజంగానే. థ్యాంక్ యూ. అతని కళ్ళల్లో పెద్ద రిలీఫ్ కనిపించింది. అది జ్యోత్స్నకి ఎంతో తృప్తిగా అనిపించింది. ఇంట్లో ఒంటరితనంతో బోర్ కొడుతున్న జ్యోత్స్న దాని నుంచి తప్పించుకోవడానికి తరచుగా ఆశతో గడిపేది. ఆశ కూడా సమయం దొరికినప్పుడల్లా జ్యోత్స్న దగ్గరికి వచ్చేది. ఆశ వచ్చిందంటే జ్యోత్స్న కబుర్లలో పడి కాలం ఇట్టే మర్చిపోతుంది. ఒకసారి జానకమ్మ గారు జ్యోత్స్నని పిలిచి చెప్పింది, ఇదిగో ఆ అమ్మాయితో నువ్వు స్నేహం చెయ్యొద్దు. జ్యోత్స్న తెల్లబోయింది. ఎందుకని అంది. ఆ అమ్మాయి మంచిది కాదు. ఆ రవీంద్రరాయ్తో సంబంధం పెట్టుకొని భార్యని సరిగ్గా చూడనీయటం లేదు. ఆ రవీంద్రరాయ్ భార్య నా స్నేహితురాలు. మొన్న ఫోన్లో ఒకటే ఏడ్చింది. శ్యాముని పిలిచి ఆ అమ్మాయి కోరల నుంచి తప్పించమని ప్రాధేయపడింది. ఏమిటి? శ్యాము ఆవిడ ఇంటికి వెళ్ళాడా? నేనే పంపించాను. అయినా ఆ అమ్మాయికి అదేం బుద్ధి? ఆయన వయసెక్కడా, దీని వయసెక్కడా? ఆవిడ తనకి నచ్చని మనుషులని తృణీకరించడంలో మహాదిట్ట. జ్యోత్స్న నిర్వీణురాలైంది. ఆ సాయంత్రం శ్యామ్ సుందర్ రాగానే అడిగేసింది. అతను మాట్లాడలేదు. మౌనంగా బట్టలు మార్చుకోసాగాడు. నాకు మాట మాత్రం నువ్వు చెప్పలేదే? ఇందులో చెప్పాల్సినంతగా నాకేమీ కనపడలేదు. ఆశ రవీంద్రరాయ్తో తిరుగుతోందని ఆవిడ గొడవ. తిరుగుతోందో లేదో ఆ దేవుడికి తెలియాలి మరి. నేను ఆశతో దూరంగా ఉండటం జరగని పని. అతను భుజాలు కుదించాడు. జ్యోత్స్న అన్న మాటకి ఏం సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఆశ రావటం మానలేదు. జ్యోత్స్న స్నేహంగా ఉండటం కూడా మానుకోలేదు. ఇంట్లో అత్తగారి రుసరుసలు ఎక్కువైపోయినాయి. అత్తగారు అన్న మాటలు అక్షరాలా నిజమని జ్యోత్స్నకి త్వరలోనే తెలిసిపోయింది. వారం రోజుల నుంచి ఆశ జ్యోత్స్నకి కనిపించలేదు. ఫోన్ చేస్తే దొరకలేదు. ఆ రోజు భోజనం చేస్తుండగా శ్యామ్ సుందర్ చెప్పాడు, నీకు తెలుసా, ఆశకి ఒంట్లో బాగోలేదట. సురేంద్ర పాటిల్ చెప్పారు. నిజంగానా? అరే, నాకు తెలియదే అంది జ్యోత్స్న. మర్నాడు శ్యామ్ సుందర్ ఆఫీస్కి వెళ్ళగానే జ్యోత్స్న బయలుదేరి వెళ్ళింది. కాలింగ్ బెల్ నొక్కగానే ఆశ తనే వచ్చి తలుపు తీసింది. ఆశ నైట్ గౌన్లో ఉంది. బయటకు వెళ్లే ఛాయలు కనిపించలేదు. ఏంటే ఆశ, ఎందుకిలా నన్ను వెళ్ళివేశావు? నేనేమైనా తప్పు చేశానా? జ్యోత్స్న లోపలికి వస్తూ నిష్ఠూరంగా అంది. లేదు, అలా ఏం లేదు. నీకు ఒంట్లో బాగుండలేదట? ఏమిటి? సోఫాలో కూర్చుంటూ అడిగింది. ఆశ దెబ్బతిన్న పులిలా చూసింది. ఎవరు చెప్పారు నీకు? శ్యామ్ చెప్పాడు. సురేంద్ర పాటిల్ ద్వారా తెలిసిందట. నువ్వు థియేటర్ పని సగంలో వదిలేశావని ఆయన మొత్తుకుంటున్నాడట.
మై గాడ్! ఆశ సోఫాలో కూలబడినట్టుగా కూర్చుంది. జ్యోత్స్న తెల్లబోయింది. ఆశని ఇలా చూడటం ఇదే ప్రథమం. ఏమైందే ఆశ? ఏమిటి సుస్తి? ఆశ మోచేతిని ముఖం మీద ఆనించుకుంది. జవాబు చెప్పలేదు. జ్యోత్స్న లేచి వచ్చింది. ఆశ కూర్చున్న సోఫాలో పక్కన కూర్చుంది. నాకు కాస్త కబురైనా చేయలేదేం? నేనసలు నీకు స్నేహితురాలినేనా? నిష్ఠూరంగా అంది. ఆశ చెయ్యి తీసి కళ్ళు తెరిచి చూసింది. చిలిపితనంతో ధైర్యంతో మిలమిలలాడే ఆ కళ్ళు బేలగా చూస్తున్నాయి. నీళ్లు జలజలలాడుతున్నాయి. జ్యోత్స్న దీనంగా చూసింది. ఆశ ఒక్కసారిగా జ్యోత్స్న ఒడిలో తల దాచుకుంది. మరుక్షణం ఏడ్చేసింది. ఏమిటే? ఏమైంది? ఏమైందసలు? గాబరాగా అడిగింది జ్యోత్స్న. నేను తల్లిని కాబోతున్నాను అస్పష్టంగా అంది ఆశ. జ్యోత్స్న పిడుగుపడినట్లుగా చూసింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.